హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రెగ్యులర్ గా ఓటీటీలో రిలీజ్ అయిన న్యూ మూవీస్ కోసం వీడియోస్ వస్తూనే ఉంటాయి కొన్ని మూవీస్ సజెస్ట్ చేసే ఛానల్స్ లో. బట్ అది రొటీన్. ఇప్పుడు అంత పెద్ద థ్రిల్లర్స్ ఏమీ లేదు. అందుకే ఈసారి క్లాసికల్ థ్రిల్లర్స్ మీద ఒక వీడియో చేద్దాం అనుకున్నా. యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నా, బట్ ఇన్ని రోజులకి కుదిరింది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకటే చెప్తున్నా, ఈ మూవీస్ మీరు చాలా సార్లు చూసి ఉంటారు, ఆల్రెడీ చాలా సార్లు చూసేసాం బ్రో అన్న కామెంట్స్ కూడా వస్తుంటాయి. బట్ ఈ మూవీస్ లో ఏ ఒక్కటి చూడకపోయినా మీకు మంచి ఫీస్ట్ అని చెప్పాలి. అండ్ మనకి చిన్ననాటి జ్ఞాపకాలు కూడా గుర్తొస్తుంటాయి. ఆ మూవీస్ తో ఏదో ఒక ఎఫెక్షన్. ఇంట్రో కొంచెం పెద్దదవ్వచ్చు, బట్ ఇది నచ్చితేనే మీరు వీడియోలోకి వెళ్ళండి. సో ఇలాంటి మూవీస్ ఇంకా మీకు కావాలనుకుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మంచి రెస్పాన్స్ వస్తే ఇలాంటి వీడియోస్ మరి ఇంకొన్ని చేయాలని అనుకుంటున్నా. ఏమంటారు ఫ్రెండ్స్? ఏదో ఒకటి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో యూట్యూబ్ లో ఫ్రీగా దొరికే ఈ క్లాసికల్ థ్రిల్లర్స్ ని మిస్ అవ్వద్దు. సారీ మిస్ అయి ఉంటే చూడడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఆ మూవీస్ ఏంటో చూసే లోపు ఎప్పుడు మన నుంచి వచ్చే రొటీన్ ఓల్డ్ రిక్వెస్ట్, మన ఛానల్ ని విజిట్ చేసి అలా వెళ్ళిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ వేస్తే మీ రెస్పాన్స్ మాకు తెలుస్తుంది. సో ఇక ఈ మూవీస్ ఏంటో చూడాలంటే యూట్యూబ్ లో లింక్స్ క్లిక్ చేయాల్సిందే. నంబర్ 7, న్యాయం కోసం. డాక్టర్ రాజశేఖర్ యాక్ట్ చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ లో న్యాయం కోసం కూడా ఒకటి. ఈ మూవీ మలయాళంలో సురేష్ గోపి అండ్ మమ్ముట్టి యాక్ట్ చేసిన ఒక సిబిఐ డైరీ కురిప్పు అనే మూవీ నుంచి రీమేక్ చేశారు. వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్స్ అని చెప్పాలి. ఆ మలయాళం మూవీ లాగానే తెలుగులో కూడా మంచి సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ లాస్ట్ వరకు మిమ్మల్ని సీటేజ్ లో కూర్చోబెడుతుంది. ఒక డెత్ కేస్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి సిబిఐ ఆఫీసర్ ని అపాయింట్ చేస్తారు. అది సూసైడ్ లా కనిపించినా అది హత్య అని వాళ్ళకి ఎందుకు అనిపించింది? అది సూసైడా లేక హత్య? ఇలాంటి విషయాలు ఒక ఇన్వెస్టిగేషన్ ధోరణిలో లాస్ట్ వరకు సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది ఈ మూవీ. మంచి మిస్టరీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఈ మూవీ. మలయాళంలో ఆ మూవీ చూడకపోయినా, ఈ మూవీ తెలుగులో కూడా చూడకపోయినా ఈ మూవీ చూడండి. ఇప్పుడు వచ్చే క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఎందుకు పనికిరావు ఈ క్లాసికల్ థ్రిల్లర్స్ ముందు. సో డోంట్ మిస్ ఇట్. నంబర్ 6, పోలీస్ రిపోర్ట్. నరేష్ గారు యాక్ట్ చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఈ మూవీ. కొత్తగా పెళ్లైన ఒక కపుల్ హనీమూన్ కి వెళ్తారు. అక్కడ తన వైఫ్ మిస్ అవడంతో పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేస్తాడు. అదే పోలీస్ రిపోర్ట్. దాన్ని నరేష్ ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేశారు, అసలు తన లైఫ్ అయిన తన వైఫ్ ఎక్కడికి వెళ్ళింది, బతుకుందా లేదా చనిపోయిందా, ఇలాంటి విషయాలు తెలియాలంటే పోలీస్ రిపోర్ట్ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ కూడా లాస్ట్ వరకు సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తూ మిస్టరీ ఎక్కడా కూడా వేడకుండా మంచి థ్రిల్లర్ లా అనిపిస్తుంది. అయితే మూవీని మాత్రం ఎక్కడో చూసినట్టు తప్పకుండా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి మూవీ కదా. ఇలాంటి మూవీస్ చాలా చూసాం. కాకపోతే అది క్లైమాక్స్ వరకు ఉంటేనే అది ఏంటన్నది తెలుస్తుంది. సో మీరు తప్పకుండా ఈ మూవీని చూసేయొచ్చు. ఈ మూవీని చూడాలంటే యూట్యూబ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. నంబర్ 5, అల్లరోడ్డు. అల్లరోడ్డు అంటే కామెడీ ఫిల్మ్ అనుకున్నారు. కామెడీ అందిస్తూనే మంచి సీటేజ్ థ్రిల్లర్ ఈ మూవీ కూడా. రాజేంద్రుడు యాక్ట్ చేసిన కామెడీ క్రైమ్ మూవీస్ లో ఈ మూవీ ఒకటి. కృష్ణమూర్తి అని ఒక ప్లే బాయ్ తన ఆటలన్నీ తన పెళ్లి తర్వాత తన వైఫ్ అయిన బామ కట్టిపెడుతుంది. అయితే ఒక రాత్రి బామ లేని వేళల్లో సత్యమూర్తి లైఫ్ లోకి ఒక ప్రెగ్నెంట్ లేడీ వస్తుంది. తన రాక తర్వాత తన లైఫ్ ఎలా తలకిందులైంది, హ్యాపీగా ఉన్న తన లైఫ్ లో చనిపోదాం అన్న రేంజ్ కి వెళ్ళాడంటే అసలు ఏం జరిగింది, అసలు ప్రెగ్నెంట్ లేడీ ఎవరు, తను తెచ్చిన ముప్పులేంటి, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ సీటెడ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ తప్పకుండా చూడండి. మంచి సస్పెన్స్ అందిస్తూనే లాస్ట్ వరకు మిస్టరీని కూడా కొనసాగిస్తూ మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అందిస్తుంది ఈ మూవీ. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయం అయితే చెప్పక్కర్లేదు. సీటెడ్ క్రైమ్ థ్రిల్లర్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఈ మూవీ కూడా. సో ఒకవేళ మూవీని మిస్ అయితే తప్పకుండా చూడండి. లింక్ తెలుసు కదా, కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. నంబర్ 4, ఆర్తనాదం. మంచి సస్పెన్స్ అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ ఆర్తనాదం. రాజశేఖర్ గారు తన పెర్ఫార్మెన్స్ తో ఈ మూవీని వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు. మూవీ ప్లాట్ ఏంటంటే ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది. అందులో ఉన్న యాక్ట్రెస్ సడన్ గా చెట్టుకి ఊరేసుకొని చనిపోతుంది. మంచి పొజిషన్ లో ఉన్న యాక్ట్రెస్ ఎందుకు అలా ఊరేసుకుంది, ఇది ఆత్మహత్య లేదా హత్య, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ ఇన్వెస్టిగేషన్ మూవీ చూడాల్సిందే. క్లైమాక్స్ వరకు కిల్లర్ ఎవరు అని హైడ్ చేస్తూ మంచి సస్పెన్స్ అండ్ ట్విస్ట్లతో ఆద్యంతం ఆసక్తికరంగా మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది ఈ మూవీ. ఫస్ట్ 20 నిమిషాలు చూసి ఏంటి ఇలా ఉంది అనుకోవద్దు. అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. క్లైమాక్స్ 10 నిమిషాల వరకు కిల్లర్ ఎవరు అన్నది బాగా హైడ్ చేస్తూ మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. సో ఒకవేళ ఈ మూవీని మిస్ అయితే తప్పకుండా చూడండి. చాలా మంది ఈ మూవీ చూడకపోయి ఉండొచ్చు. సో ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది. ఈ మూవీ మీకు యూట్యూబ్ లో దొరికే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది.
నంబర్ 3 కోకిల. ఈ మూవీ నేమ్ వినగానే కోకిల సాంగ్ చాలా మందికి గుర్తొస్తుంది. అంత మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అందరికి. అంతేకాకుండా ఒక మంచి థ్రిల్లర్ అన్న ఫీలింగ్ కూడా వస్తుంది ఈ మూవీ చూసిన వాళ్ళకి. ఒక యాక్సిడెంట్ లో తన కళ్ళుని కోల్పోయిన నరేష్ కి ఐ సర్జరీ జరుగుతుంది. కొత్తగా తన ఐస్ పెట్టిన తర్వాత తనకి మిస్టీరియస్ ఈవెంట్స్ తన కళ్ళ ముందే జరుగుతున్నట్టు ఫీల్ అవుతుంటాడు. అలా ఎందుకు జరుగుతుంది, తనకి నిజంగానే అది ఎదురవుతుందా లేకపోతే అలా కళ్ళు కంటున్నాడా, ఇలాంటి విషయాలు తెలియాలంటే కోకిల మూవీ చూడాల్సిందే. లాస్ట్ వరకు ఒక సీటెడ్ థ్రిల్లర్ లాగా మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది. నరేష్ గారు అండ్ శోభన యాక్టింగ్ అయితే పీక్స్ అని చెప్పాలి. అండ్ సిబిఐ ఆఫీసర్ గా శరత్ బాబు వీళ్ళ యాక్టింగ్ తో ఈ మూవీని ఇంకా సూపర్ థ్రిల్లర్ ఇంపాక్ట్ అయితే తప్పకుండా క్రియేట్ చేశారు. అయితే అప్పటి వరకు తన లైఫ్ లో ఎటువంటి మిస్టీరియస్ ఈవెంట్స్ జరగకుండా తనకు కొత్త ఐస్ పెట్టిన తర్వాతే ఇలాగ ఎందుకు జరుగుతుంది, అసలు ఆ ఐస్ కి రిటైన్ పవర్ ఉంటుందా, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. అందరికీ తెలిసిన బెస్ట్ కామెడియన్స్ లో ఒకరైన ఎల్బి శ్రీరామ్ గారు తన ఫస్ట్ స్క్రిప్ట్ రైటింగ్ మూవీ ఇది. ఈ మూవీతో చాలా అవార్డ్స్ కూడా అందుకున్నారు. తెలుగులో దొరికే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. నంబర్ 2 పసివాడి ప్రాణం. ఈ మూవీ చూడని వాళ్ళు ఎవరుంటారు, అది కూడా మెగాస్టార్ మూవీ అంటే మాక్సిమం తెలుగు ఆడియన్స్ తప్పకుండా చూసి ఉంటారు. బట్ ఒకవేళ ఈ మూవీ మిస్ అయితే మాత్రం వెంటనే చూసేయండి. మంచి సీటేజ్ థ్రిల్లర్, లాస్ట్ వరకు మంచి సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది. మధు అన్న ఒక పెయింటర్ తన వైఫ్ చనిపోవడంతో తాగుబోతుగా మారిన మధు లైఫ్ లోకి ఒక మాటలు రాని చెవులు వినబడిని ఒక చైల్డ్ తన లైఫ్ లోకి వస్తాడు. రాజా అన్న కుర్రాడు లైఫ్ చాలా మిస్టీరియస్ గా ఉంటుంది. అసలు రాజా ఎవరు, తన పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు, తను ఒంటరిగా దొరకడానికి గల కారణం ఏంటి, ఇలాంటి విషయాలతో ఒక ఇన్వెస్టిగేషన్ ధోరణిలో మధు లైఫ్ ని మార్చిన రాజా చివరికి ఎక్కడికి చేరాడు, ఇలాంటి పాయింట్స్ తో మంచి బీజిఎం అండ్ మ్యూజిక్ తో మెగాస్టార్ పెర్ఫార్మెన్స్ తో మామూలు ఉండదు. అసలు ప్రతి ఒక్క చైల్డ్హుడ్ కి ఈ మూవీ ఎంతో కొంత మెమొరీని తోడు చేసి ఉంటుంది. సో ఈ మూవీ మీకు యూట్యూబ్ లో దొరికే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. నంబర్ 1 అన్వేషణ. అసలు నాకు చైల్డ్హుడ్ లో రిమార్కబుల్ మూవీస్ అంటే ఆ లిస్ట్ లో తప్పకుండా ఇది ఉంటుంది. అంతేకాకుండా తెలుగులో టాప్ 5 థ్రిల్లర్స్ లో అన్వేషణ ఎప్పుడూ ఉంటుంది. అలాంటి మంచి కంటెంట్ ఉన్న థ్రిల్లింగ్ అండ్ సీటెడ్ మూవీ అన్వేషణ. ఎన్నిసార్లు చూసినా ఈ మూవీ అస్సలు తనివి తీరదు. ఆ సాంగ్స్ గానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ గానీ చాలా మందికి ఒక్కసారి చూస్తే ఈ మూవీ అర్థం కాకపోవచ్చు. మంచి థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్ మూవీ. ఒక అడవిలో జరిగిన మర్డర్, ఆ మర్డర్ చుట్టూ అల్లుకున్న క్యారెక్టర్స్, ఆ మర్డర్ ఎవరు చేశారు అన్నది పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్ తో ఈ మూవీ ఒక రేంజ్ లో మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది. మాక్సిమం తెలుగు ఆడియన్స్ ఈ మూవీ చూసి ఉంటారు. బట్ ఒక్కసారి ఈ మూవీ మళ్ళీ టచ్ చేయండి, మీ చైల్డ్హుడ్ మెమోరీస్ మాత్రం తప్పకుండా గుర్తొస్తాయి. యూట్యూబ్ లో దొరికే లింక్ మాత్రం డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి క్లాసికల్ థ్రిల్లర్ మూవీస్ కావాలనుకుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్ ఏంటో తెలియాలంటే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇలాంటి వీడియో షేర్ చేస్తే వాళ్ళు తప్పకుండా హ్యాపీగా ఫీల్ అవుతారు. క్లాసికల్ మూవీస్ ని ఎవరు మిస్ చేసుకుంటారు, అది థ్రిల్లర్ లవర్స్ అయితే తప్పకుండా. ఇప్పుడు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్స్ ఎందుకు పనికిరావు ఈ క్లాసికల్ థ్రిల్లర్స్ ముందు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.